సో హాయ్ గైస్ ఫ్రెండ్స్, మనం మన యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగా కొద్దిగా పెరుగుతుంటారుగా, దాన్ని మనం లైవ్లో ఎట్లా చూసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో చూసుకోండి. సో ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకున్నా. సో మీరు ఇట్లా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనబడుతుందిగా డాష్ బోర్డు కంటెంట్ అని చెప్పేసి, ఇక్కడ మీకు అనాలిటిక్స్ అంటే చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్లో మీరు రైట్ సైడ్లో వస్తే చూడండి, ఇక్కడ చూసారా లైవ్ కౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఉందా, సి లైవ్ కౌంట్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ కౌంట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సబ్స్క్రైబర్లు పెరిగితే మీకు ఇక్కడ క్లియర్ కనబడతాయి అనమాట. ఇక్కడ చూసుకోండి, ఓకేనా. సో ఇంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ 310 ఉంది, చూద్దాం, ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఎవరన్నా పెరిగితే మీకు ఇక్కడ లైవ్ కనబడుతుంది. సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అవును నిజమే అని చెప్పేసి. కొద్దిగా వెయిట్ చేద్దాం. 310 ఉన్నారు, ఎవరన్నా పెరుగుతారేమో. కమాన్ 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 గుసగుస చూద్దాం ఎవరన్నా పెరుగుతారేమో. రండి రండి రండి. ఒక్కరు పెరిగినా కానీ మీకు అంటే చూసే వాళ్ళకి వీడియో జర సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట, అవును ఇక్కడ పెరుగుతుందని చెప్పేసి. సో మనం ఎప్పుడైనా సరే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అంటే అప్పుడప్పుడు ఇట్లా మొబైల్ యాప్ ఇట్లా స్వైప్ చేసినప్పుడు అక్కడ కౌంటింగ్ పెరుగుతుంది. బట్ మనం దాన్ని లైవ్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం లైవ్గా ఇట్లా చూసుకుంటూ కూర్చోవచ్చు, ఎట్లా పెరుగుతున్నారు అంటే కొద్దిగా పెరుగుతున్నారా, ఫాస్ట్గా పెరుగుతున్నారా అని చెప్పేసి. అది మన ఛానల్ కంటెంట్ మీద మన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇట్లా చూడగానే టపాటప్ ఇట్లా పెరిగిపోరు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఒక నంబర్ మారుతుంది, సింపుల్, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో చూసుకుంటా కూర్చున్న సబ్స్క్రైబ్ పెరగట్లేని చెప్పేసి బాధపడద్దు. సో ఇక్కడ చూసుకోండి లైవ్ కౌంట్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ నంబర్స్ మనకు మారుతూ ఉంటాయి. ఇంత సింపుల్, ఓకేనా. థ్యాంక్ యూ. లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్.